హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఇది తప్పే అనే ఒక చిన్న కథను వినేద్దామండి. అమ్మా, ఇవిగో దేవుని కోసం పూలు పళ్ళెంలో పోశాడు బాబీ. పళ్ళె నిండా రంగురంగుల పూలు. ఎక్కడివ్రా ఇన్ని పూలు, ఎవరిచ్చారు అడిగింది ఆశ్చర్యంగా. ఎవరిస్తారు అడిగితే, నేను తాత ప్రహరీ గోడ మీద నుంచి కోశాము అన్నాడు గర్వంగా. గుర్తుకొచ్చింది మాలతికి. వాడు ఈరోజు మామగారితో పాటు పాలకెళ్ళాడు. ఇక నుంచి రోజు తాతయ్యతో నేను వెళ్ళి పూలు తెస్తాలే అన్నాడు హుషారుగా. మాలతి భృగుడు ముడిచింది. మామగారికి ఆ అలవాటు ఉంది. అందరిళ్లల్లో గేటు తెరిచి ఉంటే లోపలికి వెళ్ళి, లేకుంటే గోడ మీద నుంచి కొమ్మలు లాగి పూలు కోసేస్తాడు. తమ ఇంట్లో కొన్ని పూలు ఉన్నా వద్దన్నా వినరు. ఒకరిది అడగకుండా కొయ్యటం తప్పు, దొంగతనమే. అలాంటి పూలతో దేవునికి పూజ చేయటం తప్పు, పాపం. ఇది చాలామందికి తెలిసినా అలాగే చేస్తారు. మామగారు అంతే. ఎంతో ఖర్చు పెడతారు. దేవుడికి పూలకి ఎందుకు పిసినారితనం? ఒకవేళ కొనలేకుంటే అడిగి కోసుకోవాలి, లేదా అక్షింతలు చల్లి ఊరుకోవాలి. మామగారికి ఎలా చెప్పగలదు? తాను ఆ పూలు వాడదు, ఇంట్లోనివే దేవుడికి పెడుతుంది. ఇప్పుడు కొడుకు కూడా అదే దారిలో పడితే తప్పు పనులు అలవాటు కావా? భయపడింది. తప్పు కదా, ఒకళ్ళు కష్టపడి పెంచుకున్నవి వాళ్ళకి మాత్రం పూజకి కావద్దా అంది కోపంగా. ఏమవుతుంది, ఎవరు పెట్టినా దేవునికేగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు బాబీ. అమ్మా, నా కిడ్నీ బ్యాంక్ ఏది? సంచిలో లేదు అడిగాడు భయంగా. చెల్లి తీసుకుంది, దానికి డబ్బులు కావాలట అంది. అలా ఎలా తీసుకుంటుంది? అవి నా డబ్బులు కదా, నాకు మాత్రం వద్దా? అది అడగకుండా దొంగతనం అవుతుంది కదా అన్నాడు కోపంగా. డబ్బులు ఎవరికైనా ఖర్చు పెడతానికేగా, నీ బదులు అది పెట్టుకుంటుంది అంది అమ్మ. బాబీకి అర్థమైంది. ఇక అడగకుండా పూలు కొయ్యనులే అన్నాడు బాబీ. మొక్కై వంగనిది మానై వంగునా? అందుకనే పిల్లలకు చిన్నతనం నుంచే మంచి బుద్ధులు నేర్పిస్తే వాళ్ళు పెరిగి పెద్దయినా గాని అలాగనే ఉంటారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.